పాండే ఎస్ఎస్పి అవినాష్ పాండేకి విపరీతమైన కోపం వచ్చింది. నా ఇలాకాలో ధర్నా చేస్తారా, నా ఇలాకాలో నినాదాలు ఇస్తారా, అందులోనూ దళితులు, ఒక దళిత మహిళ కోసం, దళిత స్త్రీ కోసం వీళ్ళు ధర్నా చేస్తారా, నా ఇలాకాకు వచ్చి ధర్నా చేస్తారా? విపరీతమైన కోపం వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసులను వేసుకొని వచ్చాడు, వీరంగం సృష్టించాడు. మొత్తం లాఠీచార్జ్ చేయడం అనేది చిన్న మాట, లాఠీచార్జ్ చేయడం కాదు, రావడమే బూతులు తిట్టుకుంటూ వచ్చాడు. ఇష్టం వచ్చినట్టు తన చేతులతో కొట్టాడు, లాఠీచార్జ్ చేసి తరిమేశారు. ఇంకా ఎంత దారుణంగా మాట్లాడతాడంటే, మీది ఈ రోడ్డు మీ అయ్య జాగీరా, సాలే అనే మాట కూడా ఉపయోగించారు. సాలో మీ అయ్య జాగీర్ అనుకుంటున్నారా? ఇంత మురికిగా చేస్తున్నారు. ఒక దళిత మహిళ హత్య జరిగింది, అక్కడ మనిషి ప్రాణం పోయింది. రోడ్డు మురికి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. రోడ్డు మీద మురికి అంటే ఏంది? వాటర్ బాటిల్ పడి ఉన్నాయి రోడ్డు మీద, అది ఆయనకు కనిపించింది. చాలా కోపం వచ్చింది ఆయనకు రోడ్డు మీద వాటర్ బాటిల్ కనిపించేసరికి. దళిత మహిళ హత్య గురించి కాదు ఆయన బాధ, ఒక పోయిన ప్రాణం గురించి బాధ లేదు ఆయనకి. రోడ్డు మీద పడ్డ బాటిళ్ళ గురించి బాధపడుతున్నాడు ఆయన, బూతులు తిడుతున్నాడు. అప్పటికే అరెస్ట్ చేసిన ఒక యాక్టివిస్టు లాయర్ రవి గౌతమ్ అనే అతన్ని లోపల అరెస్ట్ చేసి వ్యాన్లో ఉంచారు. అప్పటికే ఈయన కోపం ఆగడం లేదు, అందరినీ కొట్టుకుంటూ వెళ్తున్నాడు, రోడ్డు మీద బాటిల్ అందుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, మైక్ పట్టుకొని మరీ తిడుతున్నాడు. వ్యాను తలుపులు తీసుకొని లోపల అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టిన రవి గౌతమ్ మీదకి వెళ్ళిపోయాడు. వ్యాన్ తలుపులు తీసి లోపలికి వెళ్ళి కొడుతున్నాడు రవి గౌతమ్ అనే లాయర్ని. బహిరంగంగా వీడియోలు తీస్తున్నారని తెలుసు ఆయనకి. అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి, మీడియా కెమెరాలు, సోషల్ మీడియా, ఫోన్లు అన్ని పనిచేస్తున్నాయి. అక్కడ అందరు తీస్తున్నారు. ఈ కొడుతున్న వ్యవహారం అంతా తీస్తున్నారు, ఆయన బూతులు తిడుతున్నది తీస్తున్నారు. వ్యాన్లోకి వెళ్ళి ఆ యువకుడిని కొడుతున్నది కూడా వీడియో తీస్తున్నారని తెలిసి కూడా అహంకారంతో, కులాహంకారము కావచ్చు, అధికారం ఉన్నదనే అహంకారము కావచ్చు, విపరీతంగా కొడుతున్నాడు ఆయన. ఆ వ్యాన్లోనే ఆ రవి గౌతమ్ తన భుజం మీద వేసుకున్న టవల్ తీసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఆపాల్సి వచ్చింది. ఇంత దుర్మార్గంగా ఎవరి అండ చూసుకొని పోలీసులు ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి ఎవరిచ్చారే అధికారం? వాళ్ళకి జీతం ఎవరిస్తున్నారు? మన ట్యాక్సులు కదా. ఎవరైనైతే నువ్వు కొడుతున్నావో వాళ్ళ ట్యాక్సులతో బతుకుతున్నావు కదా, నువ్వు వాళ్ళు కట్టిన డబ్బులతో నువ్వు బతుకుతున్నావు కదా, వాళ్ళనే